అస్సలాముఅలైకుం. హాయ్ అండి. మనము కర్ణాటక సైడ్ ఉన్న మురుగమలలో అమ్మజాన్ బాబాజాన్ దర్గా అయితే మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే ఎటువంటి రోగం ఉన్నా ఇక్కడ షిఫా అవుతుందని ప్రజల నమ్మకం అండి. మనం ఎంత నమ్మకంతో వస్తే అంత నమ్మకంతో మనము రోగం అనేది షిఫా చేసుకొని మళ్ళీ తిరిగి మన ఇంట్లోకైతే మనం బయలుదేరుతామండి. కానీ ఇక్కడ కొన్ని పాటించాల్సిన నియమాలు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే చూడండి, లోపల రోగులైతే చాలా అంటే ఇంకా మనం లెక్క పెట్టలేమండి. దర్గా ఎంత అయితే ఉందో అంత దర్గా నిండిపోతారండి జనాలైతే. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. మనము లోపలికి వెళ్ళాల్సిన ఈ దర్గా లోపలికి వెళ్ళాల్సిన దారి అండి. ఇక్కడ నుంచి మనము ముందు వైపు నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనం ముందు వైపు నుంచి దారి అండి దర్గా లోపలికి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా మొత్తం దర్గాదేనండి. ఇక్కడైతే మనం కార్ పార్కింగ్ని చేసుకోవచ్చండి. అలాగే కొండ అయితే వెనకల దర్గా వెనకల కొండ అయితే ఉంది. కొండ మీద అయితే వెంకటేశ్వర స్వామిది నామం అయితే రాసి ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఇక్కడ ఇంకా దర్గాలు అయితే మీకు చూపిస్తాను చూడండి. 1 by 1 మొత్తం చూసేయండి. మనకు ఇక్కడ ఎంత నమ్మకంతో వస్తే అంత నమ్మకంతో మనము ఇంట్లోకి బయలుదేరుతామండి. ఇది వచ్చేసి ఇంకా దర్గా అండి లోపల. ఇంకా ఇక్కడనే మనము సాంద్ బీబీ అని 7 మంది ఉంటారండి. ఆడవాళ్ళ సమాధులు అయితే 7 మంది सांद बीव्या के गुम्मसा हती यहाँ को दरगाह देखो. यहाँ को अब हमको सांद बीव्या के गुम्मसा हती देखो. 7 మంది ఉంటారండి ఇక్కడ. 7 మంది ఆడవాళ్ళ పవిత్రమైన ఆడవారి సమాధులండి ఇవి. చూస్తున్నారు కదా, 7 మంది అయితే ఉంటారండి ఇక్కడ దర్గా లోపల. 7 మంది ఉంటారండి. మనకు మెయిన్ వచ్చేసి అమ్మజాన్ బాబాజాన్, అలాగే వాళ్ళ పక్కనే చార్ మదార్ 4 గుమ్మస్లు అయితే ఉంటాయండి. ఈ మొత్తం పవిత్రమైన స్థలం అండి. అలాగే ఈ దర్గాలోనే మసీదు గుని ఉందండి. 4 గంటలకు నిద్ర లేపుతారండి. 4 గంటల నుంచి మళ్ళా రాత్రి 11:30 వరకు అయితే ఇక్కడ ఇంకా మొత్తం అల్లా నామస్మరణం, అలాగే ఇక్కడ చేయాల్సిన నియమాలు ఇంకా మొత్తం జరుగుతూనే ఉంటాయండి. మనం నమాజ్ టయానికి అయితే ఖచ్చితంగా నిద్ర లేపుతారండి వాళ్ళు. అవి దేవదూతలు ఉంటాయి. పొద్దున్నే మనం లేచి నమాజ్ చదవాలా, లేదంటే దేవదూతలు రావు అని చెప్పేసి మనకు 4 గంటల నుంచి లేపి నమాజ్ చదవమని చెప్తూ ఉంటారండి. ఇదేనండి అమ్మజాన్ బాబాజాన్ మదారు. ఇదేనండి అమ్మజాన్ బాబాజాన్ గుమ్మస్ అండి. చూస్తున్నారు కదా. ఇంకా మనము ఇటు సైడ్ నుంచి వెళ్ళాలండి. ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇంకా అమ్మజాన్ బాబాజాన్ దగ్గరికి లోపలికి వెళ్ళేదానికి దారి అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మొత్తం బయట అండి. ఈ మొత్తం నిండిపోతుంది. మీకు బయట పార్కింగ్ ప్లేస్ చూపించాను కదా, అది కూడా మొత్తం నిండిపోతుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా దయ్యాలు అందుబట్టిన వాళ్ళు అయితే ఇక్కడైతే తిరుగుతూ ఉంటారండి. హౌస్ అని తిరుగుతూ ఉంటారు, చుట్టూ ఇంకా తిరుగుతూ ఉంటారండి. దయ్యాలు పట్టిన వాళ్ళు, గాలి సోకిన వాళ్ళు ఇంకా అక్కడైతే తిరుగుతూ ఉంటారు. ఇంకా చూడండి, 5 పూటల నమాజ్ అయితే ఇది మొత్తం నిండిపోతుందండి. ఇదే కాదు, ఇంకా అవతల వైపు కడ్డీలు అవతల వైపుని మీకు చూపిస్తాను చూడండి. మొత్తం అయితే నిండిపోతుంది. అయితే మనకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ మనము ఎన్ని రోజులు ఉంటే మన జబ్బు నయం అవుతుందో అన్ని రోజులు ఇక్కడ ఉంటారండి. అలాగే ఇక్కడ ఉండేటోళ్ళకు ఇబ్బంది కలగకుండా ఎవరో ఒకరు వచ్చి అన్నము
ప్యాకెట్లు అయితే పంచుతూ ఉంటారండి. మన వైపు అయితే రంజాన్ నెలలో మాత్రమే అన్నం అయితే పంచుతారండి. కానీ ఈ దర్గా దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒకరు వచ్చి అన్నం అయితే పంచి పోతూ ఉంటారండి. చూస్తున్నారు కదా నమాజులు ఏ విధంగా అయితే చదువుతున్నారో. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మనం ఎంత నమ్మకంగా వస్తే అంత నమ్మకంగా మన రోగం అనేది, మన సమస్య అనేది ఏదైనా సరే పూర్తి అయ్యి మనము మనస్ఫూర్తిగా వెళ్తామండి. చూస్తున్నారు కదా ఇంకా 5 గంటల నుంచి ఇంకా అన్ని చోట్ల దువాలు ఇంకా అవన్నీ చదువుతూ ఉంటారండి. అమ్మజాన్ బాబాజాన్ దగ్గర అలాగే ఎన్ని గుమ్మస్లు అయితే ఉన్నాయో అన్ని దగ్గర సలాం చెప్తూ ఉంటారు. సలాం అని పాటలు పాడుతూ ఉంటారు, సలాం పాటలు పాడుతూ ఉంటారు, ఇంకా నమాజ్ చదువుతూ ఉంటారు. ఇంకా ఇదేనండి. అయితే ఇటు సైడ్ వచ్చేసి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారండి. ఆ దీపాలు వెలిగించిన నూనె అయితే నొప్పులు ఉన్న చోట రుద్దుతూ ఉంటారండి.